చాలా చాలా అనిపించింది. జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బలకి నిద్ర లేని రాత్రులు గడిపామండి. ఓ పక్క పాలిటిక్స్, ఒక పక్క బిజినెస్, ఆయన నమ్ముకొని బిజినెస్‌లన్నీ వదిలేసాం. ఆయనే దేవుడిగా తిరిగేవాళ్ళం. ఆయన రూపం తెలియక ఆయన కోసం ఏమి చేసామని చెప్తే కన్నీళ్ళొచ్చేస్తాయి అసలు. ఒక్కరోజు ఒక రూపాయి, ఒక జెండా తీసుకోలేదు ఆయన దగ్గర. ఒక జెండా. అన్ని జిల్లాలు తీసుకునేవి. ఇంక్లూడ్ విజయనగరంతో సహా నేనే జెండాలు ఇచ్చేవాడిని. ఆఫీసులు మెయింటైన్ చేసుకొని ఆయన కోసం సర్వస్వం చేసేవాడిని ఆయన. ఆయన రూపం తెలిసిన తర్వాత ఇలాంటి మనుషులు కూడా భూమి మీద ఉంటారా? ఇంత వాడుకొని వదిలేస్తారా? ఇంత దుర్మార్గమైన వ్యక్తులు కూడా రాజకీయాల్లో ఉంటారా? అని అని అనుకోని రోజు లేదు. ఎంత వాడుకుంటాడంటే మనిషికి అవసరమైతే ముద్దు పెడతాడు, కౌగిలించుకుంటాడు, రకరకాల వేస్తాడు. అవసరం లేదనుకో మంచి డైలాగ్ వేసి జంప్ అవుతాడు. సో అలా అలాంటి బతకాల్సిన అవసరం లేదు కదండి. ఎందుకు ఒకరిని మోసం చేస్తే దేవుడు మనల్ని మోసం చేస్తాడు కదా. ఉన్నది ఉన్నట్టు చెప్పుకోవచ్చు కదా. చేయగలిగితే చెయ్యి, లేకపోతే కాకుండా ఉండు. వాడుకొని వదిలేయడం అన్నది అసలు రాజకీయాల్లో కరెక్ట్ కాదు. అందరికీ న్యాయం చెప్పచ్చు. రాజకీయాల్లో ఇది కాదు, ఇంకోటి చెప్పచ్చు.